నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వలి. మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా కొంత చమత్కరించేవాళ్ళు నారా లోకేష్ తో. లోకేష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఒకసారి కూడా నన్ను కలవలేదని. కానీ ఒక బ్రేకింగ్ న్యూస్ తో నరేంద్ర మోదీని లోకేష్ కలిసినట్టుగా సమాచారం అయితే వస్తోంది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయం ప్రధానమంత్రి మోదీ దగ్గర ప్రస్తావించినట్టుగా సమాచారం వస్తుంది. కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం, మద్యం కుంభకోణానికి సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ కింగ్ పిన్ కి సంబంధించిన ఆధారాలు పూర్తిగా విచారణలో లభ్యమయ్యాయి. అతి త్వరలోనే ఆయన అరెస్టు ఉంది. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు కాబట్టి ప్రధానమంత్రి దగ్గర ఆయన ప్రస్తావించారన్నట్టుగా సమాచారం వస్తోంది. దీని మీద మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వలి. కార్తిక్ గారు, నారా లోకేష్ ప్రధానమంత్రితో భేటీలో అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, డెవలప్మెంటు, అన్ని విషయాలతో పాటు ఒక కీలకమైనటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల గురించి, మద్యం కుంభకోణం గురించి, జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి చాలా క్లియర్ గా ఆయన భేటీతో పంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన అరెస్టు కనుక నిజంగా జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే వలి, ఇక్కడ లోకేష్ మోడీ గారితో భేటీ కావటం అనేది ఫస్ట్ టైం కాదు. గతంలో లోకేష్ గారు విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా మోడీ గారితో భేటీ అయ్యారు, వచ్చాక కూడా భేటీ అయ్యారు. ఇది నాకు తెలిసి 3వ సారం 4వ సారం. ఈ భేటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులకు మోడీ గారు ఆహ్వానం మేరకు వచ్చారు. మోడీ గారు వచ్చారు చీఫ్ గెస్ట్ గా. వచ్చి ఆ రోజు లోకేష్ గారిని నువ్వు నన్ను కలవట్లేదు, వచ్చి కలువు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత పిఎంఓ అపాయింట్మెంట్ ఇచ్చింది. అపాయింట్మెంట్ మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ గారు అర్ధాంతరంగా దాన్ని ముగించుకొని ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలవడం జరిగింది. సరే, కలిసినప్పుడు సహజంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇష్యూస్, అమరావతి పనులు కావచ్చు, పోలవరం కావచ్చు, వైజాగ్కి గతంలో 2 లక్షల కోట్ల పనులకి మోడీ గారు శంకుస్థాపన చేసిపోయారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ చర్చకు వస్తూ ఉంటాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, దానికి కేంద్రం చేసిన సహకారం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా చర్చకు వస్తాయి. వీటితో పాటు ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయ చర్చకు రాకుండా అయితే ఉండవు. ప్రధానమంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు కావచ్చు కాక, కానీ ఇద్దరు రాజకీయ నాయకులేగా. టీడీపీకి లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు, మోడీ గారు బీజేపీకి కీలకమైన నాయకుడు. సో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు కూడా మోడీ గారు అడుగుతారు, లోకేష్ గారు చెప్తారు. ఈ రెండు జరుగుతాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మద్యం స్కామ్ అనేది ఒకటి కీలకంగా మారింది. ఈ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులు అని నేను ఎందుకు అంటున్నానంటే, సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి గారు, ఆయన ఐఏఎస్ కన్ఫర్డ్, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత ఈ ఇద్దరు పక్కన పెట్టేస్తే భారతీ గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండి భారతీ సిమెంట్స్ లో పర్మనెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారు అరెస్ట్ అయి ఉన్నారు ఇప్పటికే. అవును, ఎందుకంటే ఆ ముగ్గురు అరెస్ట్ కాదు, మొత్తం ఈ కేసులో 7గురు అరెస్ట్ అయ్యారు. 7గురు అరెస్ట్ కావడంలో ఈ ముగ్గురు పాత్ర చాలా కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళగలిగిన మనుషులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో మనుషులను అరెస్ట్ చేశారు. ఇక బెడ్రూమ్ లోకి వెళ్ళటమే లేటు, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటమే లేటు. కాకపోతే ఈ పర్టికులర్ టైంలో ఈడీ పాత్ర చాలా కీలకం. ఎందుకు కీలకం? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో అరెస్ట్ కావటం మాత్రమే కాదు, రాజు కాసిరెడ్డి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి లెటర్ కూడా రాసింది. పిటిషన్ వేసింది ఏసీబీ కోర్టులో. పిటిషన్ వేసింది. కాబట్టి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి, కానీ ఈడీ మీద తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే, సిబిఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి కోఆపరేట్ చేస్తూ ఉంటే మోడీ గారు, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఈ భావన రావడానికి కారణం ఏంటంటే, 2010-11లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 9 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు ఉన్నాయి. అవి చిన్న కేసులు కాదు. 45,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉన్న కేసులు. ఆ కేసులు ఇంతవరకు ఏమి చేయాలి? ఓకే, అంటే దాన్ని విచారించింది సిబిఐ, అది కేంద్ర దర్యాప్తు సంస్థ. కానీ ఇక్కడ రాష్ట్రంలో సిట్, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ కి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా, ఆధారాలు కూడా బయటపడుతున్నాయి కదా. అయితే నేను ఆ విషయం చెప్పాలంటే ఒక్క మాట చెప్తాను. అయితే ఇప్పుడు నిజమే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ సహకారం ఉందా లేదా అన్నప్పుడు కొంత నిజంగానే ఉండొచ్చు అనేటువంటి అనుమానమే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు గతంలో టీడీపీతో అంటే 2014 నుంచి 19 టెన్యూర్లో టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఎప్పుడో 15 నుంచి 16 నుంచి స్టార్ట్ అయిపోయింది. టీడీపీతో ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో వైసీపీ ఆ గ్యాప్ లో దూరిపోయింది బీజేపీతో సంబంధాలతో. అనఫిషియల్ ఫ్రెండ్ గా ఉండిపోయింది. డైరెక్ట్ ఫ్రెండ్షిప్ లేకపోయినా అనఫిషియల్ ఫ్రెండ్ గా బీజేపీకి ఉండిపోయింది. రాజకీయంగా విభేదించే అంశాలతో కూడా
బీజేపీ ఎప్పుడు కోఆపరేట్ చేయమంటే అప్పుడు రాజ్యసభలో లోక్సభలో బీజేపీకి అనుకూలంగా కోఆపరేట్ చేసేది వైసీపీ. ఇప్పుడు 19లో ఎక్కువ ఎంపీలను గెలుచుకుంది వైసీపీ అధికారం రావటం ఫలితం. 2019 జగన్ వేవు కదా, అప్పుడు రాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, తర్వాత ఈ రాజకీయంగా విభజించే ముస్లిం సంబంధించినటువంటి లా బోర్డ్ ఇష్యూస్, ఇది మాత్రం త్రిపుల్ తలాక్ రద్దు బిల్లు, ఆర్టికల్ 370, ఈ అన్ని విషయాల్లో కూడా బీజేపీకి చాలా కోఆపరేటివ్ గా వైసీపీ ఉంటూ వస్తుంది. టీడీపీ ఏం బద్ధశత్రువు అయిపోయింది, వైసీపీ ఏమో కోఆపరేటివ్ గా ఉంటూ వస్తుంది. అప్పుడు ఏం చేయండి, జగన్మోహన్ రెడ్డి కావలసినప్పుడల్లా సహకరిస్తున్నాడు కాబట్టి, బీజేపీకి ప్రత్యేకించి రాజ్యసభలో వైసీపీ అవసరం పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసును ఆటోమేటిక్ గా పొలిటికల్ గా వీకెండ్ చేస్తూ వచ్చారు. అది నిజం కూడా, అనే కళ్ళ ముందు కనపడేది. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? వైసీపీ బలం పార్లమెంట్ లో బాగా తగ్గింది, టీడీపీ బలం బాగా పెరిగింది. ఈ టీడీపీ బలంతోనే ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఇప్పుడు టీడీపీ అనేది ఎన్డీఏ భాగస్వామి పక్షం, అందులో కూడా కీలక పక్షం. బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ. ఇవాళ కేవలం తెలుగు ఎంపీల వల్లే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ శత్రువైంది, టీడీపీ మిత్రుడైంది. గతానికంటే పొలిటికల్ రిలయన్స్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఎంక్వైరీ సంస్థలనైనా ప్రభుత్వాన్నైనా లేదా పార్టీగా ఉన్నటువంటి వ్యవస్థనైనా నడిపించాల్సిన పరిస్థితి. కానీ గతం లెక్క బీజేపీ కోఆపరేటివ్ వైసీపీకి ఉండే అవకాశం లేదు. ఆ కోఆపరేషన్ టీడీపీ వైపు మారింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈడీ దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశమే ఈ మద్యం స్కామ్ లో ఉంటుంది. ఇంకొకటి కూడా, ఇంకో రెండో విషయం ఉంది. ఇప్పుడు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా దూకుడుగా వెళ్ళింది. ఢిల్లీ సీఎం గా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం గా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాని 2 సంవత్సరాలు అటు ఇటుగా జైల్లో పెట్టింది. కేసీఆర్ కూతురు, తెలంగాణ ఎక్స్ సీఎం కూతురుని అరెస్ట్ చేసింది. సో కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్న లిక్కర్ స్కాము, దాంట్లో ఇంత దూకుడుగా వెళ్ళావు ఈడీ, మరి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ లో నువ్వు ఎందుకు ఏలు పెట్టట్లేదు, ఎందుకు స్పీడ్ గా అరెస్ట్ చేయట్లేదు అంటే ఈడీ రేపు క్రెడిబిలిటీ కోల్పోయేది కదా. ఇప్పటికే క్రెడిబిలిటీ లేని సంస్థగా ఈడీ మారింది జగన్మోహన్ రెడ్డి కేసుల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఈడీ తన క్రెడిబిలిటీ నిరూపించుకోవాలి, బీజేపీ తన క్రెడిబిలిటీ మేము జగన్ సహకరించట్లేదు అనే దాన్ని బీజేపీ కూడా నిరూపించుకోవాలి. అంటే బీజేపీ వైపు తప్పని పరిస్థితి, ఈడీ వైపు కూడా తమ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. ఎస్, అంటే ఏదో అంటారు కదా రామాయణంలో ఏదో అగ్ని ప్రవేశం చేయాలని, ఇప్పుడు అగ్ని ప్రవేశం చేశాయని నిరూపించుకోవాలని తప్పనిసరి పరిస్థితులు ఈ 2 ఉన్నాయి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా నిజాయితీగా పనిచేసి ఇందులో ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి, ముడుపులు కనిపిస్తా ఉన్నాయి తీసుకున్నట్టుగా. సో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని చెప్పి ఆధారాలు కనిపెట్టే పనులు ప్రస్తుతం ఉంది, అది రేపు జరుగుతుందంట. ఒకవేళ అరెస్టు జరిగితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు, ఏంటి పరిస్థితి? ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే మాకు అరెస్ట్ అనేది అత్యుత్యాంశం. గతంలో మేము అరెస్ట్ అయ్యాం, అరెస్ట్ అయినప్పుడు చెల్లి తల్లి రోడ్డు మీద తిరిగి సెంటిమెంట్ పండించారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర అప్పుడు చేయలేదు, రేపు 14 ఎన్నికల ముందు చేయలేదు. తర్వాత 19 ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేశాడు. 14 ఎన్నికల్లో కూడా మంచి సీటింగ్ వచ్చింది, 67 సీట్లు వచ్చే అపోజిషన్ లీడర్ కాగలిగాడు కదా. తర్వాత ఆ అరెస్టు సానుభూతి కల్పించింది అనేటువంటిది వైసీపీ వేసుకున్న ప్లాన్. ఈసారి ఏమనుకుంటున్నారు, అది ఇప్పుడేమో తల్లి చెల్లి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, భారతీయ గారిని చెప్తే ఎలా ఉంటది, మరి భారతీయ గారు తిరగాలంటే ఆమెకు పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఒకటి కావాలి. దానికోసం యాక్షన్ కమిటీని వేశారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పొలిటికల్ యాక్షన్ కమిటీ ఒకటి వేశారు. జగన్మోహన్ గారు జైల్లో ఉన్నప్పుడు భారతీయ మొత్తం ఈ కమిటీని లీడ్ చేస్తుంది అనమాట. ఈ కమిటీని లీడ్ చేస్తే అవసరమైతే జనంలో తిరిగి సానుభూతిని పండించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారు కూడా రోడ్డు మీదకి వచ్చారు కదా, సభలు పెట్టారు కదా, అప్పుడు సానుభూతి వర్కౌట్ అయింది కదా. ఇప్పుడు నేను కూడా సానుభూతి ప్రకటించుకోవాలి, సానుభూతి తెచ్చుకోవాలి. ఇప్పుడు వైసీపీకి తప్పదు, సానుభూతి తెచ్చుకోవాల్సిన తప్పనిసరి అవసరం. ఎందుకంటే భారీ ఓటమి కదా మొన్న ఎన్నికల్లో 11 సీట్లు పడిపోవటం అనేటువంటిది. సో భారీ ఓటమి నుంచి మళ్ళా విజయం వైపు నడవాలి అంటే సానుభూతిని పొందడం అనేటువంటిది వైసీపీకి అవసరం. రెండోది, గతంలో రాజశేఖర రెడ్డి గారి సానుభూతి ఉండేది, అది అయిపోయింది 19 ఎన్నికలతో క్లోజ్ అయిందిగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ ఉండదు. జగన్ తనంతట తాను తన క్రెడిబిలిటీ నిలబెట్టుకొని తన ఇమేజ్ పెంచుకొని అధికారంలోకి రావాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి అంతగా కలిసి వచ్చే అంశం కాదు. ఏ ఇష్యూ అయినా ఒక్కసారి పనికి వస్తుంది, ఆ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు జగన్ తన అరెస్టు రీత్యా సానుభూతిని తెచ్చుకోవటం అనేటువంటి తప్పదు. అందుకని నిన్న మన చూడు పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి అందరూ ప్రెస్ మీట్ పెట్టి జగన్ అరెస్ట్ మీద మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు క్లారిటీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వాట్నెస్ ఏం చేయాలి, మనం మనం ఎట్లాగైనా క్యాష్ చేసుకోవాలి, సానుభూతి తెప్పించుకోవాలి, పార్టీ కొంచెం బూస్టప్ ఇప్పించుకోవాలి. అందులో ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అనేక మంది అరెస్ట్ అయ్యారబ్బా. పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యాడు, వల్లభని వంశీ అరెస్ట్ అయ్యాడు, తర్వాత
ఎవరు సినిమా ఆర్టిస్ట్ పోసానికి ఇష్టం అది అరెస్ట్ అయ్యాడు, వల్లభని వంశీ అరెస్ట్, వీళ్ళెవ్వరు అరెస్ట్ అయినా గింత సానుభూతి కూడా రాలే. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాకపోతే పార్టీ ఏంటి, ఇంకా పార్టీ నిస్తేజం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్న తర్వాత పార్టీ నిస్తేజంలో పడిపోయి, ఆత్మరక్షణలో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోతే ఇక రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ ఏం పనిచేస్తుంది? కాబట్టి ఎట్టి పరిస్థితులు సానుభూతిని పొందాల్సిందే అనేటువంటి దాంట్లో వైసీపీ చాలా ప్లాన్డ్ గా ఏం చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత భారతి గారిని ముందు పెట్టి రాష్ట్రం మొత్తం తిప్పించి మళ్ళీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనే అన్నాడు 2027లో నేను పాదయాత్ర చేస్తాను. నేను అనుకుంటూ అట్లా కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి జైలు నుంచి ఆయనకు బెయిల్ రాగానే ఆ జైలు నుంచే పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఈసారి కొత్తగా ప్లాన్ చేయొచ్చు. ఆ జైలు నుంచే డైరెక్ట్ ఇంటికి రాకుండా పాదయాత్రగా జనంలోకి వెళ్ళిపోయేటువంటి పని చేయొచ్చు. ఆ పని చేయొచ్చు. కాకపోతే మనకి ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి కేసులు వేరు, ఇప్పుడున్న కేసు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందబ్బా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కేజ్రీవాల్ ఆయన బయటకు వచ్చి కన్నీరే పెట్టుకున్నాడు. కానీ ప్రభుత్వం పడిపోవడం పక్కన పెట్టు, ఎమ్మెల్యేగా కూడా కేజ్రీవాల్ గెలవలే. వరుసగా 3 సార్లు గెలిచి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ మొన్న లిక్కర్ స్కామ్ ఇరుక్కొని కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. ముఖ్యమంత్రి ప్రభుత్వం పక్కన పెట్టుకాక సరే మనీష్ సిసోడియా ఈ కేసులో జైలు పోయాడు, ఆయన కూడా ఎమ్మెల్యే కోల్పోయాడు. ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది తెలంగాణలో. అరెస్ట్ అయిన పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా రాలే. ఎంత ఆశ్చర్యం అంటే 10 సంవత్సరాల అధికారం తెలంగాణ వచ్చాక ఆ పార్టీ, కేసీఆర్ పెద్ద లీడరు, ఆ పార్టీకి సింగిల్ ఎంపీ రాలే. కాబట్టి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే సింపతి రాదు. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రతి సందర్భం కూడా వర్కౌట్ కాదు, సెంటిమెంట్ వర్కౌట్ కాదు అని చెప్తుంది. గతంలో ఏంటంటే ఒక సానుభూతి ఉండేది రాజకీయాల్లో, జైలుకి వెళ్తే సీఎం అవుతాం అనేది ఒక గతంలో ఉండేది, నానుడు ఉండేది. అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. అని కేజ్రీవాల్ అరెస్ట్ తో అది కట్టయిపోయింది. అన్ని కేసుల్ని అట్లా చూడరు, అన్ని కేసులు అట్లా ఉండవు, వాస్తవాలు తెలుసుకుంటారు ప్రజలు. రెండోది లిక్కర్ స్కామ్ ఏంటంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, ఏం తాగారో ప్రజలకు తెలుసు, ఎలాంటి మద్యాన్ని తాగారో ప్రజలకు తెలుసు, మద్యం షాప్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసు, ఏ రేటుకి అమ్మారో తెలుసు, ఎంత నొక్కేశారో కొంత ప్రజల ముందు కళ్ళకు కనపడింది కదా. సో ప్రజలకు తెలిసిన స్కామ్ ఇది. మిగతా స్కామ్ అంటే చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారే మనకు ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది ప్రజల ముందు జరిగింది కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఫీలింగ్ రాదు. ఎందుకంటే జే బ్రాండ్ తాగి ఉన్నారు కాబట్టి, వద్దనుకున్న బ్రాండ్ని బలవంతంగా తాగాల్సి వచ్చింది కాబట్టి బలహీనత వల్ల. కానీ ప్రజలకి ఈ స్కామ్ గురించి పూర్తి అవ్వనుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోగాలకి ఒకటే మందు వాడితే సెట్ కాదు, అన్నిటికీ పారాసిటమాల్ అంటే కుదరదు, కొన్నిటికి కొన్ని మందులు మార్చాల్సి వచ్చింది. సో అన్నిటికీ ఒకటే మందు అంటే అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా ఈ పర్టికులర్ కేసులో సానుభూతి రాదు. పైగా ఇప్పుడు వస్తున్న కొత్త రకం సమీకరణ రీత్యా కేజ్రీవాల్ ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి, మనీష్ సిసోడియా ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి, బీఆర్ఎస్ ఎంపీలు సాధించలేకపోయింది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందులు ఓడిపోతారా? ఈ కొత్త సమీకరణాలు, పాత సమీకరణాలు సీఎం గా గెలిగారు. కూటమి నాయకులు చెప్తా ఉంటారు ఈ 11 కూడా రావు మీకు అని. అదేమన్నా నిజమయ్యే పరిస్థితి ఉందంటారు? నిజమయ్యే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మద్యం స్కామ్ అనేది చాలా డేంజరబుల్ స్కామ్. ఎందుకంటే ఆ మద్యం తాగటం ఫలితంగా ఇప్పటికున్న రిపోర్ట్ ప్రకారం 30,000 మంది చనిపోయారు, 80,000 మంది లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి కదా. 80-30 కలిపితే ఎంత అబ్బా? 1,10,000. ఈ 1,10,000 కూడా చూడదు నువ్వు, 1,10,000 మంది కుటుంబాలను చూడు. అంటే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు హాస్పిటల్ పాలయ్యాడు, చనిపోయాడు అంటే ఆ కుటుంబం మొత్తం వేదనలో పడేట్టే కదా. ఇన్ని కుటుంబాలు సిద్ధమైపోయినాయి. ఇప్పుడు వాళ్ళ తాను తెగిపోయి, యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ కూడా చెప్తాను నేను నీకు, మహిళలు తాను తెగిపోతున్నాయి ఈ మద్యం ఫలితంగా, ఈ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా నేను అధికారంలోకి వస్తా అని చెప్పాడు. ఆయన ఆ స్ట్రీట్ డైలాగ్ను మనం కంటిన్యూ చేసుకో. ఈ మద్యం వల్ల దాదాపు 30,000 తాళ్ళు తెగిపోయినాయి, 30,000 మహిళలు ఒంటరి మహిళలు అయ్యారు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల. తాళ్ళు తెగకుండా చూస్తాను అని చెప్పిన వ్యక్తి వరుసగా తెంచుకుంటూ పోయాడు. కాబట్టి ఇది అంటే శవాల మీద తారాలు ఏరుకోవటం, ఒక మనిషిని చంపుతూ ఆ మనుషులు చంపడం ద్వారా డబ్బులు ఏరుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి ఇది పెద్ద స్కామ్. దీని విషయంలో కేంద్రం కూడా. ఫైనల్ గా కార్తిక్ గారు, నారా లోకేష్ ప్రధానమంత్రి మోదీ దగ్గర మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని పెడతా ఉన్నారు. అరెస్టు చేయక తప్పదు సార్, అన్ని కరెక్ట్ కనబడుతున్నాయి కంటికి, దర్యాప్తులు కూడా అవే తేలుతున్నాయి అని చెప్పి ప్రధానమంత్రితో అన్నారు. అయితే ఆయన ఏం చెప్పే అవకాశం ఉందంటారు? ప్రధానమంత్రి రియాక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఆయన ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గో హెడ్ అని అంటారు. లేదు సర్కిల్ చెప్పించు అన్ని చూసుకోండి, వాళ్ళ ప్లానింగ్ ఏంటో కూడా గమనించండి, అరెస్ట్ అయిన తర్వాత రాజకీయంగా వాళ్ళు సానుభూతిని పొందే ప్రయత్నం గతంలో చేశారు కాబట్టి అవన్నీ మంచి చూసుకొని చేసుకోండి, మా వైపు నుంచి మీకు అన్ని విధాలు సహకారం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, గతానికంటే భిన్నంగా కేంద్రం ఉంది.
ఇప్పుడు షూరిటీలు ఇచ్చి కేంద్రం అమరావతికి నిధులు ఇప్పిస్తుంది. ఆ తర్వాత కేంద్ర సంస్థలు వచ్చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి. వైజాగ్ లో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు 2 లక్షల కోట్ల ఓపెనింగ్ చేసిపోయారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము అని చెప్పడం కాకుండా ఏకంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం నుంచి నిధులు కూడా కేటాయించారు. రెండోది, మోడీ గారు ఇన్ని పర్యటనలు గతంలో ఎప్పుడు పెట్టుకోలేదు ఏపీలో. ఇప్పుడు వరుసగా పర్యటనలు పెట్టుకోవటం, యోగా దినోత్సవం కూడా వైజాగ్ లో చేయబోతా ఉన్నారు ఆయన. సో ఆ ఇంపార్టెన్స్ కేంద్రం నుంచి రాష్ట్రానికి కనపడుతోంది. గతంలో ఇది కనపడేది కాదు, ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి ఎలా డెవలప్మెంట్ వైపు కోఆపరేషన్ ఉందో అదే విధంగా పొలిటికల్ కోఆపరేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. కోఆపరేషన్ కూడా ఉంటుంది. చట్ట ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి అని కూడా చెప్పే అవకాశం ఉండొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి.